Welcome to Pi series with KSP episode number 1. In this series, I talk about peace, interfaith, and environment. Join your hands with me. Join the Pi community now. ఈ పీస్ అనే కాన్సెప్ట్ 2000 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉందంటే నమ్ముతారా? షాలోమ్, సలాం, శాంతి ఈ పదాలన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ పీస్ అనే కాన్సెప్ట్ మాత్రం మిడ్ 20th సెంచరీ నుంచే స్టార్ట్ అయింది. అంటే 1959లో పీస్ స్టడీస్ దాని ద్వారా ఈ పీస్ అనే కాన్సెప్ట్ అకాడమికల్గా ఫ్రేమ్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఎవరు ఈ పీస్ స్టడీస్ అనేది స్టార్ట్ చేశారు అంటే యోహాన్ గాల్తుంగ్. ఈయన ఆస్లోలో ఫస్ట్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. ఎవరు ఈ యోహాన్ గాల్తుంగ్ అంటే ఆయన నార్వీజియన్ సోషియాలజిస్ట్. వరల్డ్ వైడ్ గా 150 కాన్ఫ్లిక్ట్స్ ని ఆయన మీడియేషన్ చేయడం జరిగింది. దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పీస్ అనే ఒక్క పదాన్ని, ఆ కాన్సెప్ట్ ని 2 డిఫరెంట్ పీస్ ఆయన కనుగొన్నాడు. ఆ 2 డిఫరెంట్ పీస్ ఏంటంటే ఒకటి పాజిటివ్ పీస్, ఇంకొకటి నెగటివ్ పీస్. ఈ పాజిటివ్ పీస్, నెగిటివ్ పీస్ డిస్కస్ చేసే ముందు ఎందుకు ఈయనకి అసలు పీస్ అనే కాన్సెప్ట్ మీదకి ఈయన కాన్సన్ట్రేషన్ వెళ్ళింది. ఫర్ ఎవ్రీ ఐడియా దెర్ ఇస్ ఎ స్టార్టింగ్ పాయింట్ కదా. అది ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా ఆర్ బ్యాడ్ ఐడియా, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ స్టార్టింగ్ పాయింట్. అది మనిషి పరిస్థితి బట్టి, అలానే ఆ మనిషి ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ బట్టి, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నిటిని బట్టి ఒక ఐడియా అనేటటువంటిది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మనము జనరల్ గా అనుకుంటాం ఏంటంటే అబ్సెన్స్ ఆఫ్ వార్ is peace. కానీ యోహాన్ గాల్తుంగ్ దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యోహాన్ గాల్తుంగ్ యాక్సెప్ట్ చేయరు? We have to look into his life story. Today we dive into the traumatic war-forged journey of a man. His name is యోహాన్ గాల్తుంగ్. గాల్తుంగ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఆస్లో, నార్వేలో ఉండేవారు. ఆస్లో ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ నార్వే. 1940లో ఈ నాజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నార్వేలో చొరబడ్డారు 1940లో. అంటే అప్పటికి గాల్తుంగ్ ఏజ్ 9 years. ఆ ఇయర్లో ఈ నాజీస్ చొరబడిన తర్వాత గాల్తుంగ్ ఫ్యామిలీ చాలా డార్కెస్ట్ సిచ్యువేషన్స్ లోకి వెళ్ళారు. ఏంటి ఆ డార్కెస్ట్ సిచ్యువేషన్ అంటే వాళ్ళ ఫాదర్ అయినటువంటి అగుస్ట్ గాల్తుంగ్ ని ఈ నాజీస్ అరెస్ట్ చేశారు. వాళ్ళందరిని ఎక్కడికి తీసుకువెళ్లారంటే గ్రినీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ కి తీసుకుని వెళ్లారు. ఈ అరెస్ట్ చేయడం, తీసుకెళ్లడం, ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టడం ఇవన్నీ ఎప్పుడు జరిగిందంటే 1942లో. ఆ టైంలో యోహాన్ గాల్తుంగ్ 12 years ఉన్నాడు. అతను తల్లి కఠినమైన, కష్టమైన ముప్పులను వాళ్ళు ఎదుర్కొన్నారు. ఒకవేళ ఆ టైంలో కనుక బ్రిటిష్ వాళ్ళు ఈ నాజీస్ మీద బాంబ్స్ వదిలితే గనక గ్రినీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో ఉన్న అరెస్ట్ చేయబడిన ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒకరినొకరిని ఉరి తీస్తారని నాజీ వాళ్ళు ప్రజలకు చెప్పారు. అంటే చంపేస్తామని ప్రజలకు చెప్పారు. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎవ్రీ డే సైరన్ మోగడం, ప్రతిరోజు రాత్రి ఈ సైరన్ మోగేదంట. అయితే మోగిన ప్రతిసారి కూడా ఈ యోహాన్ గాల్తుంగ్, అతని తల్లి ఇద్దరూ కూడా షెల్టర్స్లోకి పరుగులెత్తేవారు. వాళ్ళు ఆ షెల్టర్స్లో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్లో ఒకటి ఉండేది. అదేంటంటే అగుస్ట్ గాల్తుంగ్ గురించి. అగుస్ట్ గాల్తుంగ్ కోసం చాలా ఆలోచించారు. అగుస్ట్ గాల్తుంగ్ వైఫ్ ఎప్పుడూ తను చాలా భయపడి ఆలోచించిన విషయం ఏంటంటే నా భర్త చనిపోయిన వార్త నేను న్యూస్ పేపర్లో చదవాల్సి వస్తుందేమో అని. కానీ అగుస్ట్ గాల్తుంగ్కి ఏం అవ్వలేదు. ఆ వార్ సిచ్యువేషన్ అంతా కూడా ఆయన సర్వైవ్ అయ్యాడు. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ యోహాన్ గాల్తుంగ్కి ఆ సిచ్యువేషన్ లో, అంటే తన తండ్రిని తీసుకుని వెళ్ళడం, వాళ్ళు అరెస్ట్ చేయడం, దాని తర్వాత ఈ సైరన్స్ వీళ్ళు షెల్టర్స్ లోకి వెళ్ళడం, అలానే వాళ్ళ ఫాదర్ గురించి ఏమవుతుందో అనేటటువంటి ఆ భయం, ఇవన్నీ కూడా యోహాన్ గాల్తుంగ్ కి ఒక ట్రామాగా ఉండిపోయినాయి, తన సైకీలో ఉండిపోయింది. ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసిన గాల్తుంగ్ ఆ వార్ నుంచి బయటకు వచ్చాము, లేకపోతే ఆ కాల్పుల నుంచి మనం సర్వైవ్ అయ్యాము, నా తండ్రి సర్వైవ్ అయ్యాడు అనేటటువంటి విషయాల కన్నా గాల్తుంగ్ మైండ్ ఎప్పుడు కూడా ఆ ట్రామా సైకిక్ లో ఉండిపోయేది. వాళ్ళు పడిన ఆ సైకలాజికల్ ట్రామా ఏదైతే ఉందో, ఆ టార్చర్ ఏదైతే ఉందో గాల్తుంగ్ ఎప్పుడు హాంట్ చేస్తా ఉన్నది. ఈ ట్రామానే ఆయన ద మ్యాడ్నెస్ ఆఫ్ వార్ అన్నాడు. ఈ సిచ్యువేషన్స్ నుండే వచ్చినటువంటి మాట ఏంటంటే ఈవెన్ వెన్ ద గన్స్ ఆర్ సైలెంట్ పీపుల్ కెన్ సఫర్ ఇమ్మెన్స్లీ. అంటే జస్ట్ ఇప్పుడు కలహాలు లేవు, గొడవలు లేవు, ఏమీ అంత సైలెంట్గా ఉంది అనేటటువంటి ఆ సిచ్యువేషన్ని యోహాన్ గాల్తుంగ్ అసలు పీస్ అని చెప్పడం. అయితే 1945లో గాల్తుంగ్ ఈ వార్స్ ఇవన్నీ చూసి కోపం
వచ్చేసింది ఆయనకి. అయితే దీనికి ఆల్టర్నేటివ్ ఏముంటది అని థింక్ చేశాడు. 1948లో గాల్తుంగ్కి 17 years వచ్చినప్పుడు గాంధీ మరణించిన న్యూస్ విన్నాడు. ఆ న్యూస్ విని చాలా చాలా బాధపడ్డాడు. ఎందుకంటే గాంధీ అంటే యోహాన్ గాల్తుంగ్కి చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే గాంధీ ఐడియాలజీ, నాన్ వైలెంట్ మూమెంట్స్, నాన్ కోఆపరేషన్, సివిల్ డిసోబీడియన్స్, ఇలాంటి మూమెంట్స్ ద్వారా యోహాన్ గాల్తుంగ్ చాలా ఇన్స్పైర్ అయ్యాడు. గాంధీయన్ ఐడియాలజీ ద్వారా యోహాన్ గాల్తుంగ్ కి ఒక క్రొత్త ఐడియా వచ్చింది. ఏంటంటే దేర్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్. సో పీస్ రీసెర్చ్ మీద ఏమైనా బుక్స్ ఉన్నాయేమో వెతికాడు. అయితే ఒక్క బుక్ కూడా లేదు. ఈ రోజుల్లో కూడా అకాడమికల్గా మనం చూసినప్పుడు అందరూ కాన్సన్ట్రేషన్ చేసినటువంటి ఆ టాపిక్స్ మీద రీసెర్చ్ ఉంటుంది. కానీ దేర్ ఆర్ సెవరల్ థింగ్స్ బియాండ్ విజన్, బియాండ్ ద టాంజిబుల్ ఎలిమెంట్స్. అందుకే నేను యంగ్స్టర్స్కి ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేసేది ఏంటంటే రీసెర్చ్ ఆన్ ద టాపిక్స్ విచ్ నో బడీ ఎవర్ టచ్డ్ ఆర్ రీసెర్చ్డ్. ఈ గాల్తుంగ్ బుక్స్ కోసం వెతికినప్పుడు పీస్ మీద తనకి కనిపించినవి ఏంటంటే మిలిటరీ, వార్ స్ట్రాటజీస్ మీద ఉన్నటువంటి బుక్స్ మాత్రమే కనిపించాయి. కానీ ఆయనకి పీస్ మీద ఒక్క బుక్ కూడా కనిపించలే. అరౌండ్ 1000 books మిలిటరీ అండ్ వార్ స్ట్రాటజీ మీద కనిపించాయంట ఆయనకి యోహాన్ గాల్తుంగ్ లైఫ్లో. అది టర్నింగ్ పాయింట్. ఆయన లైఫ్ మిషన్ ఆయన కనుక్కున్నాడు. ఏంటి ఆ లైఫ్ మిషన్ అంటే టు వర్క్ ఫర్ పీస్, టు రైట్ బుక్స్ అబౌట్ పీస్. సో తన లైఫ్ నంతా కూడా పీస్ రీసెర్చ్ కి డెడికేట్ చేసుకున్నాడు. ఆయన ఒక బుక్ రాస్తాడు. ఆయన ఫస్ట్ బుక్, దాని టైటిల్ ఏంటంటే గాంధీస్ పొలిటికల్ ఎథిక్స్. 1959లో ఆస్లోలో ఫస్ట్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాడు. ఇట్ ఈస్ ద ఫస్ట్ పీస్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్. ఎందుకు ఇదంతా చెప్పానంటే యోహాన్ గాల్తుంగ్ ఈ పీస్ స్టడీస్లో ఒక కీ ఫిగర్. ఏ ఎక్స్పీరియన్స్ అయితే గాల్తుంగ్ ఫేస్ చేశాడో ఆ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చినటువంటిదే ఈ పీస్ స్టడీస్. ఈ థియరీ ఏదైతే ఉందో పాజిటివ్ అండ్ నెగిటివ్ పీస్, 1969లో ఈ థియరీని ఆయన ప్రపోజ్ చేశాడు. సో ది యాబ్సెన్స్ ఆఫ్ ఫిజికల్ ఫైట్, అంటే వార్స్ కానీ వైలెన్స్ కానీ ఫిజికల్ వైలెన్స్ కానీ ఒకవేళ ఆగితే కనుక ఇట్ ఈస్ నెగిటివ్ పీస్. అంటే ఇద్దరు పర్సన్స్ తనుకుంటున్నారు, వాళ్ళ సరౌండింగ్ లో ఉన్న పీపుల్ ఆ ఫైట్ ని ఆపితే కనుక ఇట్స్ ఏ నెగటివ్ పీస్. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం సీజ్ ఫైర్ అనేటటువంటి వర్డ్. ఈ సీజ్ ఫైర్ ఏంటంటే తాత్కాలికంగా ఆ ఫిజికల్ ఫైట్ ఏదైతే ఉందో అది ఆగుతుంది. సో దానిని యోహాన్ గాల్తుంగ్ ఏమన్నాడంటే నెగటివ్ పీస్. పాజిటివ్ పీస్ విషయానికి వచ్చేసరికి రూట్ కాజెస్ అనలైజ్ చేస్తాం. ఆనియన్ పీల్ చేస్తున్నప్పుడు ఎలాగా లేయర్స్ వస్తాయో అలాగా పాజిటివ్ పీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలంటే ఒక ప్రాబ్లమ్ని లేయర్స్లో చూడాలి. ఆ లేయర్స్లో అంటే ఆనియన్ పీల్ చేస్తున్నప్పుడు ఎలా పీల్ చేస్తాం, అలాగా ప్రాబ్లమ్ని పీల్ చేస్తున్నప్పుడు ఆ కోర్ ఇష్యూలోకి వెళ్తాం. ఆ కోర్ ప్రాబ్లం అనేది మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే మనం కోర్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తామో పాజిటివ్ పీస్ తెలుస్తుంది. యోహాన్ గాల్తుంగ్ ఏమంటాడంటే ఆ లోపల దాక్కుంది కదా ఆ కోర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ది అన్సీన్ ఎనిమీ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ ఉంది, బయట పూర్ పీపుల్ని చూస్తాం, అయితే అయ్యో అనుకుంటాము, లేకపోతే చేసినంత సహాయం చేస్తాం. కానీ పావర్టీ అనేది స్ట్రక్చరల్ ఇష్యూ. ఆ పావర్టీ అనేటటువంటి దాంట్లో మనం డీప్ డౌన్ వెళ్తే కనుక చాలా చాలా విషయాలు తెలుస్తాయి. అన్జస్ట్ సిస్టమ్, దానినే యోహాన్ గాల్తుంగ్ ఏమంటాడంటే అదే పెద్ద వైలెన్స్ అంటాడు. యోహాన్ గాల్తుంగ్ తన చిన్నప్పుడు జరిగిన ఆ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా పర్సనల్ గా తీసుకున్నాడు. తనకు ఉన్నటువంటి ఆ ట్రామా ఏదైతే ఉందో దానిని కరెక్ట్ వేలో ఉపయోగించుకున్నాడు. పీస్ అనే దానికి ఒక క్లియర్ ఫ్రేమ్వర్క్ యోహాన్ గాల్తుంగ్ ఇవ్వగలిగాడు. ఈ యోహాన్ గాల్తుంగ్ ఏదైతే ఫ్రేమ్వర్క్ చేశాడో ఈ ఫ్రేమ్వర్క్ నే యునైటెడ్ నేషన్స్లో అలానే పీస్ యాక్టివిస్ట్స్, పాలసీ మేకర్స్ వీళ్ళందరూ కూడా యూజ్ చేస్తారు. కాన్ఫ్లిక్ట్ ట్రాన్స్ఫర్మేషన్, పీస్ బిల్డింగ్ అనాలిసిస్లో యోహాన్ గాల్తుంగ్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. సో బిఫోర్ వి ఎండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతా. సో యూ కెన్ డిఫరెన్షియేట్ వాట్ ఈస్ పాజిటివ్ పీస్ అండ్ వాట్ ఈస్ నెగిటివ్ పీస్. ఒక సినారియో మీ ముందు ఉంచుతాను. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, అయితే ఒక ఫోన్ మాత్రమే ఉంది. ఇద్దరు కూడా ఆ ఫోన్ కోసం కొట్టుకుంటున్నారు. అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఫోన్ లాక్కున్నారు. ఇది ఒక సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్, ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక ఫోన్ మాత్రమే ఉంది. పేరెంట్స్ వచ్చారు, వాళ్ళకి టైం షెడ్యూల్ చేశారు. ఈ టైం నుంచి ఈ టైం నువ్వు, ఈ టైం నుంచి ఈ టైం వరకు నువ్వు అని. సో ఈ రెండిటిలో విచ్ ఈస్ పాజిటివ్ పీస్, విచ్ ఈస్ నెగటివ్ పీస్? కామెంట్ బిలో.